కర్ణాటక హైకోర్టు ఏదైతే కన్ఫిస్కేట్ చేసిన ఈ 28 కేజీల బంగారము, 800 కేజీల సిల్వర్, ఇవన్నీ వస్తువులు మళ్ళీ తమిళనాడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే తమిళనాడు గవర్నమెంట్ వీటినన్నిటినీ ఏం చేస్తుంది? ఇంతకుముందు కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా ఆక్షన్ చేస్తుందా? ఇప్పుడైతే ఆక్షన్ చేయమని ఏం చెప్పలేదు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మరి తమిళనాడు గవర్నమెంట్ ఆక్షన్ చేస్తే జయ అభిమానులు దీన్ని కొనుక్కుంటారా? లేదు అని అంటే దాన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా ఏమైనా స్టాల్ లాగా పెట్టి ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తారా? ఇవన్నీ ఈవిడ వాడిన చెప్పులు, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, చీరలు అని. ఒకవేళ అలా చేస్తే కరుణానిధి బాధపడతారేమో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇఫ్ ఎట్ ఆల్ స్టాలిన్ స్ట్రాటజీ ప్రకారం ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జయలలిత అభిమానులందరూ ఒక్కసారిగా స్టాలిన్ వైపు తిరిగే అవకాశం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ఈ బేస్ మీద గెలవచ్చు అనే వాదన కూడా ఉంది. లెట్స్ సీ. February 14th and 15th తమిళనాడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటారు. దీనిపైన ఏమైనా మళ్ళీ సుప్రీంకోర్టులో దాఖలు అవుతుందా లేదు అని అంటే ఇదే ఫైనల్ డెసిషనా అనేది వేచి చూడాలి.